సంవత్సరాల తర్వాత మరలా దేవుడు ఈ కుటుంబాన్ని కలుపుతున్నాడు. ఆ కుటుంబాన్ని సెట్ చేస్తున్నాడు, ఒక చోటకు తీసుకొస్తున్నాడు. ఆ కుటుంబం మొత్తాన్ని అసెంబ్లింగ్ చేస్తూ ఉన్నాడు. ఒక కుటుంబము 3 పార్ట్లుగా విడిపోతే ఆ విడిపోయిన 3 పార్టుల్ని మరలా ఒక కుటుంబముగా ఐక్యపరుస్తూ ఉన్నాడు. అది దేవుడు చేసే గొప్ప కార్యం. మన జీవితాల్లో, మన కుటుంబాల్లో సాతానుడు కొన్నిసార్లు డివిజన్స్ తెస్తాడు. విడిపోయినట్లుగా మన పిల్లలు ఒక చోట ఉంటాం, మనం ఒక చోట ఉంటాం, మనం ప్రేమించిన వాళ్ళు ఒక చోట ఉంటాం. మనకు అనుకోకుండా జరిగిన సంఘటనలను బట్టి, పరిస్థితులను బట్టి వాళ్ళు ఒక చోట, మనం ఒక చోట వేరైపోతాం. విడిపోయిన కుటుంబంలాగా, బ్రేక్స్ వచ్చిన ఫ్యామిలీలాగా అయిపోతాయి మన ఫ్యామిలీస్ కొన్ని సమయాల్లో. కానీ దేవుడు అలాంటి వారిని ఎన్నడూ వదిలిపెట్టాడు. ఇక్కడ జరుగుతుంది ఏంటి అనంటే, యోసేపు ఐగుప్తు దేశంలోకి వెళ్ళిన తర్వాత ఒక ఉన్నత స్థానంలో ఉన్నాడు. ఆ యోసేపు ఆ ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఆ దేశానికి ప్రధానమంత్రిగా మారిపోయాడు. అలాగే ఆ ప్రాంతాలన్నిటిలో కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ప్రజలు ఆకలి బాధ తట్టుకోలేక ధాన్యము ఎక్కడ దొరుకుతుందా అని చూస్తే ఐగుప్తు దేశంలో ఉందన్న సంగతి తెలిసింది. సరే, ధాన్యం అమ్మే చోటకు వెళ్ళి ధాన్యం తెచ్చుకుందామని ఈ యోసేపు యొక్క అన్నలు బయలుదేరి ధాన్యం అమ్మే స్థలానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ ధాన్యం పంచుతుంది ఎవరంటే యోసేపు. కొనటానికి వచ్చింది ఎవరయ్యానంటే యోసేపు యొక్క అన్నలు. ఇక్కడ చూస్తే ఒక ఫ్యామిలీ విడిపోయింది అని చెప్పాను కదా. ఇప్పుడు అదే ఫ్యామిలీలో ఒకళ్ళేమో అమ్మేవాళ్ళుగా ఉన్నారు, మరొకరు కొనేవారుగా ఉన్నారు. ఈ కొనేవాళ్ళు అన్నలు వాళ్ళకు కావలసిన సంచులు తీసుకువెళ్ళి రేషన్ షాపులో నిలబడ్డట్టు లైన్లో నిలబడ్డారు. యోసేపు వాళ్ళను చూశాడు. చూసి ఏమంటున్నాడో చూడండి, 3వ వచనం. అప్పుడు యోసేపు, నేను యోసేపును, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరము ఇయ్యలేకపోయిరి. అంతటా యోసేపు, నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. పిల్లలు, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఆ లైన్లో నిలబడ్డ అన్నలను చాలా సంవత్సరాల తర్వాత చూశాడు. చూడండి, చాలా సంవత్సరాల తర్వాత మనకు తెలిసిన వాళ్ళే, చాలా సంవత్సరాలు అంటే దాదాపు మోర్ దాన్ 20 years, ఒక 20 సంవత్సరాలు, ఒక 30 సంవత్సరాల తర్వాత మనకు తెలిసిన వాళ్ళే కనబడితే ఫస్ట్ టైం ఎట్ ఏ టైం చూడగానే మన వాళ్ళని ఐడెంటిఫై చేయలేం. ఎక్కడో చూసినట్లుంది, ఎప్పుడో చూసినట్లుంది, వీళ్ళెవరో నాకు బాగా తెలుసు అని అనుకుంటా ఉంటాం. తర్వాత మనకు గుర్తొస్తే ఆ ప్రేమ, ఆప్యాయత, ఆ ఎక్స్ప్రెషన్స్ వేరుగా ఉంటాయి. అలాగే ఇక్కడ యోసేపు అన్నలు ధాన్యం కోసం వచ్చి దూరంగా నిలబడితే యోసేపు వాళ్ళని చూడగానే గుర్తుపెట్టాడు. అరెరెరే, వీళ్ళు మా అన్నలు కదా, చాలా సంవత్సరాలు అయిందిగా మా అన్నలను చూసి,
వాళ్ళని నా దగ్గరకు పిలుచుకుందామనే ఒక ప్రేమ, ఆప్యాయత యోసేపులోనికి వచ్చింది. అందుకనే ఏమంటున్నాడంటే యోసేపు 4వ వచనంలో, నా దగ్గరకు రండి. ఏమంటున్నాడండి? నా దగ్గరకు రండి. తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. నా దగ్గరకు రండి అంటే వీళ్ళు కొన్ని సంవత్సరాలు దూరంగా ఉన్నారు. కొన్ని సంవత్సరాలు యోసేపును చూడలేదు. కొన్ని సంవత్సరాలు యోసేపు స్వరం వినల. ఒకరికొకరికి మాటలు లేవు, ఒకరికొకరికి స్నేహం లేదు, సహవాసం లేదు, ఒకరినొకరు చూసుకోవటం లేదు. అసలు మర్చిపోయారు. ఇంకా చెప్పాలంటే అసలు మర్చిపోయారు. యోసేపు అనేవాడు లేడు అని డిక్లేర్ చేసుకున్నారు ఫ్యామిలీ. యోసేపు కూడా నా అన్నలు ఏమైపోయారో, నా తండ్రి ఏమైపోయాడో అని ఆయన కూడా ఆ వేదంలో ఉండి వదిలేసుకున్నాడు. కాంట్ బట్ పొజిషన్ అంటాం కదా, ఏమీ చేయలేని పరిస్థితి. ఇలాగ ఏమీ చేయలేని ఈ పరిస్థితుల్లో యోసేపుకి వాళ్ళ అన్నలను చూడగానే ప్రేమ పొంగుకొచ్చి నా దగ్గరకు రండి అని పిలుస్తున్నాడు. ప్రభునంతులరా, యోసేపు ప్లేస్లో మనం ఇప్పుడు ఎవరిని పెడదామంటే యేసయ్యను పెట్టుకోవాలి. యోసేపు ఉన్న స్థలములో యేసయ్య ఉన్నాడు. మనకు అన్నలు ఉన్న స్థలములో మనం ఉన్నాం. యోసేపు వాళ్ళ అన్నలను చూసి నా దగ్గరకు రండి అని ఎలా చెప్పాడో, దగ్గరకు ఎలా పిలుచుకుంటున్నాడో, మనల్ని కూడా మన ప్రభు అయిన యేసు మీరు నా దగ్గరకు రండి, నాకు క్లోజ్గా రండి, నా దగ్గరకు రండి అని పిలుస్తున్నాడు. చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళ అన్నలను చూసి మీరు నా దగ్గరకు రండి. ప్రభునంతులరా, మనము మన ఆత్మీయ జీవితాల్లో గ్రహించాల్సింది ఏంటంటే ప్రభు మనలను కూడా నాకు దగ్గరగా రండి అని పిలుస్తున్నాడు. చాలా దగ్గరగా రండి. కమ్ టు మీ, కమ్ నియర్ టు మీ. చాలా నాకు దగ్గరగా రండి. దేవుని వాక్యం ఏంటంటే ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. నా దగ్గరకు రండి మీరు. అలాగే యెషయా గ్రంథంలో ఏమంటాడంటే నా యొద్దకు వచ్చి మీరు నేనిచ్చే రోకలు తీసుకొని తిని బ్రతకండి అని అంటాడు. కొరింథీ పత్రికలో పౌలు గారు ఏమని రాస్తాడంటే యేసుక్రీస్తు మిమ్ములను ఆయన దగ్గరకు పిలుస్తూ ఉన్నాడు అని అంటాడు. యోసేపు అన్నలను దగ్గరకు పిలిచిన రీతిగా ప్రభు కూడా మనలను దగ్గరకు పిలుస్తూ ఉన్నాడు. నా దగ్గరకు రండి. ఈ అన్నల పరిస్థితి ఏంటి? అన్నలకి తమ్ముడు పోయాడు. అన్నలకి తండ్రి బాధలో ఉన్నాడు. ఈ అన్నలకి ఆహారం లేదు, సమస్యల్లో ఉన్నారు. ఈ అన్నలు జీవన పోరాటంలో ఉన్నారు. అంటే ఈ తోటి సహోదరులు లేక ఈ అన్నలన్నే వారికి సమస్యలు ఉన్నాయి. ప్రభునంతులారా, ఒకప్పుడు యోసేపు మీద పగబట్టారు కదా, ఆ పగ యొక్క రిజల్ట్ ఏంటి అనంటే వారికి సమస్యలుగా మారినాయి. మన జీవితాల్లో కూడా
దేవునిని వదిలిపెట్టి దేవునికి వ్యతిరేకమైన ఏ పని చేసినా, దేవునికి వ్యతిరేకమైన ఏ నిర్ణయం నువ్వు తీసుకున్నా అది ఒకప్పటికి నీకు సమస్యగా మారుతుంది. ఇన్ ఫ్యూచర్, భవిష్యత్తులో అవి నీకు సమస్యలై కూర్చుంటాయి. అందుకని దేవునికి దూరంగా ఉండకూడదు. మన సమస్యలు పోవాలంటే దేవునికి మనం దగ్గరగా వెళ్ళాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే, మీరు నా దగ్గరకు రండి అని చెప్పగానే వాళ్ళు ఏం చేశారు? 4వ వచనం మరలా చదవండి, అందరూ చదవండి. అంతట యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడు అతడు, ఐగుప్తునకు వెళ్ళునట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే. ఇక్కడ యోసేపు జీవితంలో మనం చూస్తే అన్నలు చేసిన పనులు అంటే యోసేపుని హింసించారు, నిందించారు, గుంటలో పడేశారు, యోసేపు మీద తండ్రికి చాడీలు చెప్పారు. ఇవన్నీ నెగిటివ్ థింగ్స్ ఆయన జీవితంలో జరిగినాయి. కానీ యోసేపు మాత్రము ఒకప్పుడు మీరు ఇలా చేశారు కదా అనే ఆ పగ తీర్చుకునే మనసు, నెగిటివ్ థింకింగ్ యోసేపులో రాలేదండి. యోసేపుదంతా కూడా పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ మైండ్, పాజిటివ్ వర్డ్సే వస్తూ ఉన్నాయి. పిల్లలు గమనించండి, మన జీవితాల్లో యోసేపులాగా ఆ పాజిటివ్ థింకింగ్ను మనం నేర్చుకోవాలి. ఎప్పుడు కూడా ఏదో ఒకప్పుడే ఫలానప్పుడు వాళ్ళు నువ్వు ఈ మాట అన్నావు, ఒకప్పుడు ఇలా చేసావు, ఆ పాతవి ఎత్తుకొని పాతవి గుర్తు చేసుకొని ఆ నెగిటివ్ వర్డ్స్, నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ డైలాగులు మనం వాడకూడదు. అలాగ నువ్వు వాడితే అన్నల లాంటి సమస్యల్లోనే మనం ఉండిపోతాం. ఈ యోసేపు అన్నలకు వచ్చిన సమస్యల్లోనే ఉండిపోతాం. భార్య అయినా భర్త అయినా, ఫ్యామిలీ అన్న తర్వాత చాలా చాలా మాటలు వస్తాయండి. నువ్వు మ్యారేజ్ చేసుకున్న దగ్గర నుండి జాగ్రత్తగా చూస్తే సంవత్సరం అంతటిలో కనీసం ఒక్కసారన్నా కొంచెం బాధపరిచే మాటలు వస్తాయి. కానీ వాటినే పట్టుకొని వాటినే మాట్లాడుకుంటా కూర్చోకూడదు. ఫ్యామిలీ లైఫ్లో బ్లెస్సింగ్ ఎప్పుడు వస్తుందంటే, there is no negative words, no negative thinking, no negative conversation. ఎప్పుడు కూడా పాజిటివ్గానే మాట్లాడాలి. పాజిటివ్గానే నీ భార్యతో, నీ భర్తతో మాట్లాడాలి. నీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరితోనైనా పాజిటివ్ వర్డ్సే మాట్లాడాలి. పాజిటివ్ వర్డ్స్లో బ్లెస్సింగ్ ఉంటుంది. యోసేపు ఏమంటున్నాడు? మీరు అమ్మేసిన సహోదరుని నేనే, నన్ను అలా మీరు అమ్మేసినందుకు మీరు దుఃఖపడకుడి. పాజిటివ్ వర్డ్స్లో ఆ కంఫర్ట్నెస్ ఉంటుంది, ఆదరణ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ అన్నలు యోసేపు దగ్గరకు రండి అని అనగానే దగ్గరకు వెళ్ళారు. దగ్గరకు వెళితే ఏమి ఇచ్చాడు అని అంటే, అక్కడ 5వ వచనంలో చూడండి, అన్నలకు యోసేపు ఇస్తున్న గిఫ్ట్స్ ఏంటంటే, ఒకటి 5వ వచనం, అయినను నేనిక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. అంటే ఇప్పుడు యోసేపు అన్నలకి ఏమిస్తున్నాడంటే ప్రాణరక్షణ ఇస్తున్నాడండి. ప్రాణరక్షణ, మీ ప్రాణాలను నేను కాపాడతాను, మీ జీవితాలను నేను కాపాడతాను, మీ కుటుంబాలను నేను కాపాడతాను, మీ ప్రాణానికి రక్షణ ఇస్తాను, నేను మీకు ప్రాణరక్షణ ఇస్తాను అని వాళ్ళతో అభయం ఇస్తా ఉన్నాడు. యోసేపు వాళ్ళ అన్నల్ని దూరంగా ఉన్నప్పుడు చూసి గుర్తుపట్టి దగ్గరకు రండి అని చెప్పి, ఆ దగ్గరకు వచ్చిన వాళ్ళు అసలు యాక్చువల్గా ఎందుకు వచ్చారంటే ఆ ధాన్యం ఇస్తే తీసుకొని వెళ్ళి వండుకొని తిని బ్రతుకుదామని అందుకొచ్చారు.
కానీ యోసేపు ఏమంటున్నాడంటే ధాన్యమే కాదు, మీకు ప్రాణరక్షణ నేను ఇస్తాను. తర్వాత ఇంకేమి ఇస్తానంటున్నాడో చూడండి 6వ వచనంలో. మిమ్మును ఆశ్చర్యముగా, అక్కడి నుంచి చూద్దాం. మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను, ఆశ్చర్యముగా మిమ్మల్ని నేను రక్షిస్తాను అంటున్నాడు. ఆశ్చర్యముగా నేను మిమ్మల్ని రక్షిస్తాను. అది ఎలాంటిదంటే ప్రియులారా, ఒక విమానం, మరి లండన్ బయలుదేరిన విమానం, అది సడన్గా మరి అది ఎయిర్పోర్ట్లో నుండి లేచిన కొద్ది నిమిషాల్లోనే మరలా అది పడిపోయింది అని, ఆ విమానంలో దాదాపు 242 మంది ఉన్నారని, ఆల్మోస్ట్ విమానంలో ఉన్న వాళ్ళందరూ చనిపోయారని మనందరం విన్నాం కదా. కానీ ఎవరు బ్రతకలేదా? చెప్పారుగా. ఎంతమంది బ్రతికారు? ఒక్కరు బ్రతికారు. అందరూ చనిపోవటం, ఒక్కళ్ళు బ్రతకటం, అది ఎలా ఉందంటే ఆశ్చర్యం. అందరూ చనిపోయారంటే అది కామన్ ఫ్యాక్టర్. కానీ అందరూ చనిపోయి ఒక్కళ్ళ బ్రతకటం అంటే ఏంటి అసలు? అది విచిత్రమైన విషయం. యోసేపు వాళ్ళ అన్నలకు అదే చెబుతున్నాడు, మీకు ఎలాంటి పరిస్థితులు వచ్చినా నేను మీ ప్రాణాన్ని రక్షిస్తా, నా ద్వారా మీరు బ్రతుకుతారు, మీరు క్షేమంగా ఉంటారు, ఆశ్చర్యముగా నేను మిమ్మల్ని రక్షిస్తాను. పిల్లరా, అన్నలు వచ్చింది ధాన్యం కోసం, కానీ యోసేపు ఎలా అంటున్నాడంటే నేను మీ ప్రాణాన్ని రక్షిస్తాను, నేను మిమ్మల్ని ఆశ్చర్యంగా రక్షిస్తాను అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడో 11వ వచనం చూడండి. 11వ వచనం, ఇకను 5 కరువు సంవత్సరములు వచ్చును గనుక నీకును నీ ఇంటి వారికిని నీకు కలిగినదంతటికిని పేదరికము రాకుండా అక్కడ నిన్ను పోషించదనన్నాడని చెప్పుడి. ఇక్కడ ఏమంటాడంటే మీకు పేదరికం అనేది రాదు, నేను మిమ్మల్ని పోషిస్తాను. ఎలాంటి బ్లెస్సింగ్స్ వచ్చినచో. ఒకప్పుడు ఈ ఫ్యామిలీ డివిజన్ ఫ్యామిలీ. తల్లి ఒక చోట, తండ్రి ఒక చోట, చిన్నపిల్లడు ఒక చోట, అన్నలందరూ ఒక చోట, డివిజన్స్ ఉన్న ఫ్యామిలీ. ఇప్పుడు యోసేపు ఆ డివిజన్స్తో ఉన్న ఫ్యామిలీని యునైట్ చేస్తూ ఉన్నాడు, ఐక్యపరుస్తూ ఉన్నాడు, అసెంబ్లింగ్ చేస్తున్నాడు ఈ ఫ్యామిలీని. మీకు పేదరికం వచ్చింది అనుకుంటున్నారేమో, పేదరికం ఇక నా ద్వారా మీకు రాదు, నేను మిమ్మల్ని పోషిస్తాను. ఏమంటున్నాడండి? మొదటగా మీకు ప్రాణరక్షణ ఇస్తానంటున్నాడు, రెండవదిగా ఆశ్చర్యంగా మిమ్మల్ని రక్షిస్తానంటున్నాడు, మూడవదిగా పేదరికం రాకుండా నేను మిమ్మల్ని పోషిస్తాను అంటున్నాడు, నాలుగవదిగా ఏమంటున్నాడంటే 18వ వచనం చూడండి. 18వ వచనం, మీ తండ్రిని మీ ఇంటి వారిని వెంటబెట్టుకొని నా యొద్దకు రండి, ఐగుప్తు దేశమందలి మంచి వస్తువులను మీకు ఇచ్చేదను, ఈ దేశం యొక్క సారమును మీరు అనుభవించెదరు. ఐగుప్తు దేశం మొత్తం మీద మంచి మంచి వస్తువులు ఉన్నాయే, ఆ మంచి వస్తువులన్నీ నేను మీకు ఇచ్చేస్తాను. శ్రేష్టమైనవన్నీ మీకు ఇచ్చేస్తాను. అంతేకాదు ఈ దేశంలో సారము, దేశం యొక్క సారము, సారం అంటే పొలాలు, పంటలు, పసిడి పంటలు, అలాగే జీవనాధారము, ధాన్యము, ద్రవ్యము అంతా, ఆ సారమంతా మీకు వచ్చేటట్లుగా చేస్తా. ఈ దేశం యొక్క సారమును మీరు అనుభవించెదరు, ఈ దేశంలో ఉన్న మంచి వస్తువులన్నీ నేను మీకు ఇచ్చేస్తాను, మీరు నా దగ్గరకు రండి. ఇంకా 20వ వచనంలో ఏమంటున్నాడంటే ఐగుప్తు దేశమంతటిలోనున్న
మంచి వస్తువులు మీవే అగునుగాక. ఐగుప్తు దేశమంతటిలోనున్న మంచి వస్తువులు మీవే అగును. అంటే ఈ దేశంలో బెస్ట్ థింగ్స్ ఏమైనా ఉన్నాయంటే అవన్నీ మీకు ఇచ్చేస్తా. ఇప్పుడు ఎన్ని బ్లెస్సింగ్స్ వచ్చినాయో చూడండి. 1, 5వ వచనంలో ప్రాణరక్షణ, 6వ వచనంలో ఆశ్చర్యంగా మిమ్మల్ని రక్షిస్తాను, అలాగే 11వ వచనంలో పేదరికం రాకుండా మిమ్మల్ని పోషిస్తాను అంటున్నాడు, 18వ వచనంలో దేశమందలి మంచి వస్తువులు మీకు ఇస్తానంటున్నాడు, ఈ దేశం యొక్క సారాన్ని మీరు అనుభవిస్తారంటున్నాడు, 20వ వచనంలో దేశమంతటిలో ఉన్న మంచి వస్తువులన్నీ మీకే ఇచ్చేస్తాను. ఎన్ని బ్లెస్సింగ్స్ వచ్చినాయో చూడండి. ఎవరు వీళ్ళు? ఒకప్పుడు దూరంగా ఉన్నవాళ్ళు, యోసేపుకు దూరముగా ఉన్నవాళ్ళు. ఈ బ్లెస్సింగ్స్ అన్ని ఎప్పుడు వస్తున్నాయి అంటే యోసేపు అంటున్నాడు, నా దగ్గరకు రండి, నా దగ్గరకు రండి. మీరు నా దగ్గరకు వస్తే ఈ బ్లెస్సింగ్స్ అన్ని మీకు ఇస్తాను. ఈ కుటుంబాన్ని ఆశీర్వదించమనే పాట విన్నప్పుడు నాకు ఈ మాటలన్నీ గుర్తొచ్చినాయి. ఒక ఫ్యామిలీ బ్లెస్సింగ్ ఎప్పుడు వస్తుంది అనంటే దేవుని దగ్గరకు మనం రావాలి, దేవునికి దగ్గరగా వెళ్ళాలి, దేవునితో నీ సమయాన్ని గడపాలి, దేవుని సన్నిధిలో మౌనంగా ధ్యానం చేయాలి, ప్రార్థన చేయాలి, చాపేసుకొని మోకరించి ప్రార్థన చేయాలి. ఈ మధ్య నేను ఒక ఇంటిలో కూటం జరపడానికి వెళ్ళాను. వాళ్ళు ఆ చుట్టుపక్కల ఉన్న అందరూ వచ్చి నేను వస్తున్నానని అందరూ పిలుచుకున్నారు, కూటం జరిపాను. నాకు ఒక మంచి చైర్ వేశారు కూర్చోడానికి. వాళ్ళందరికేమో ఏదో కింద కూర్చోడానికి పట్టాలు వేశారు. నాకు ఒక మంచి కాలేజీలో ప్రిన్సిపాల్ కూడా సొఫిస్టికేటెడ్ మంచి హై క్లాస్ కొంటే చూడండి చైర్స్, అలాంటి చైర్ వేశారు. అన్నా మీరు కూర్చోండి, ఇక్కడ మేమందరం మీ ఎదురుగా కూర్చుంటాం అన్నారు. నాకెందుకు వాళ్ళ ముందు ఆ చైర్ మీద కూర్చోబుద్ది గల. నేను అన్నాను, ఈ చైర్ తీసి ప్రక్కన పడేయండి, నాకు చాప వేయండి, చాప మీద కూర్చుంటాను అన్న. అదేంది అని అన్నారు. లేదు, మీరు కింద కూర్చోవడం నేను పైన కూర్చోవడం బాగదు, నేను కూడా కిందే కూర్చుంటాను అన్నాను. సరే అని కూర్చున్నాం. వాళ్ళకి నేను వాక్యం చెబుతూ ఒక మాట చెప్పాను. అదేంటంటే, మన కుటుంబాన్ని ఆశీర్వదించే వస్తువులు ఏమైనా మన ఇంటిలో ఉన్నాయా? అది నా ప్రశ్న, నా మెసేజ్ కూడా అదే. మన ఇంటిలో మనల్ని ఆశీర్వదించే వస్తువులు ఏమైనా ఉన్నాయా అని ఒక ప్రశ్న వేసి అంతా ఆలోచిస్తున్నారు. ఆలోచించి ఏవో కొన్ని వస్తువులు చెప్పారు. ఒకటి, ప్రతి ఇంటిలో డైనింగ్ టేబుల్ ఉంటుంది, సోఫా సెట్ ఉంటుంది, బీరువా ఉంటుంది, డబుల్ కాట్ ఉంటుంది, గోల్డ్ ఉంటుంది. ఇలాంటివి ఏవో కొన్ని వస్తువులు ఉంటాయి కదా. వీటిల్లో ఏదైనా మనకు ఆశీర్వాదం ఇస్తుందా అని అడిగి నేను చెప్పింది ఏంటంటే, మనకంటూ ఆశీర్వాదం ఇచ్చేది ఏమిటంటే, ఇదిగో ఇప్పుడు నేను కూర్చున్నానే చాప మీద, ఈ చాప మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తుంది అని చెప్పాను. మనం కూర్చునే బెడ్ కానీ, మనం తినే డైనింగ్ టేబుల్ కానీ, మనం పండుకునే బెడ్ కానీ, లేక ఈజీ చైర్స్, వాటిల్లో ఏది మనల్ని ఆశీర్వదించదు. మనం కూర్చున్న చాప మన కుటుంబానికి బ్లెస్సింగ్ తెస్తుంది అని అన్నా. వాళ్ళకి అర్థం కాల, ఎలాగా అన్నట్లు. అప్పుడు చెప్పాను, చాప మీద మోకాళ్ళు వంచి ప్రార్థన చేయి, రోజు దేవుని వాక్యాన్ని చదువు, పాటలు పాడు, భార్యాభర్తలు కూర్చోండి, పిల్లలు కూర్చోండి, కుటుంబ ఆరాధన చేయండి. చాప మీద ప్రతిరోజు ఒక టైం పెట్టుకొని చాప మీద మోకరించి ప్రార్థన చేయండి. చాప మీద మీరు చేసే ప్రార్థన, చాప మీద మీరు మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు
కన్నీళ్లు కారుస్తారు. ఆ చాప మీద పడ్డ కన్నీళ్లు మీ కుటుంబానికి ఆశీర్వాదం తెస్తాయి. ఆమేన్. ఇక అంత తప్ప ఏది ఆశీర్వాదం తేదు. నీకు సౌకర్యాన్ని ఇస్తుంది కానీ బ్లెస్సింగ్ ఇచ్చేది నువ్వు ప్రార్థన చేసే చాప మాత్రమే. ఈ ఇంటిలో చాలా బెస్ట్ వస్తువు ఏదైనా ఉందంటే అది చాప అని చెప్పాను వాళ్ళకి. లేదా మీరు మీ ఇళ్లలో అన్నిటి మీద కూర్చుంటున్నారు కానీ చాప మీద ఎప్పుడన్నా కూర్చున్నారా? మీరు చాప మీద ఎప్పుడన్నా మోకరించారా? చాప మీద ఎప్పుడన్నా మోకాళ్ళు ఉంచారా? చాప మీద మీ బాధలు దేవునితో చెప్పుకున్నప్పుడు మీ కళ్ళల్లో కన్నీళ్లు చాప మీద రాలినయా, పడ్డాయా? అది మీ కుటుంబానికి ఆశీర్వాదం. మీ ఇంటిలో చాప లేకపోతే ఈ వారంలో అర్జెంటుగా చాప కొనండి. ఆ చాప మీద మోకరించి ప్రార్థన చేయటం స్టార్ట్ చేయండి.